త్రిమూర్తులు కూడా, కానీ గంగతోనే ప్రతిష్ఠ కావాలి. అంత గొప్పగా ఉన్న కాటువిరెడ్డి అమ్మ నీకు బలిదానముగా నేను పోతుగా అవుతావు తల్లి. ఎంత తల ఉంచి ముక్కినాడు చూడ ఆయన కాటుమారెడ్డి. ఎంత గొప్పవాడు తెలుసా, అమ్మవారిని సోదరుడు చేసుకున్నాడు. ఎవరన్నా అమ్మవారిని ఆమె వసిమి చేసుకుంటే శక్తి కాటుమిరెడ్డి చేతిలో చిక్కింది మహాతల్లి. అప్పుడు చెప్పినాడు, అమ్మా నేను నీకు బిడ్డను, నేను నీకు కుమారుని, నేనే గాము పోతురు, నేనే నా భార్య అద్దిమేక, నా కుమారుడే బలిపిల్ల. కాబట్టి ఈ గ్రామంలో పోతుగా నేను తిరుగుతున్నానంటే కాబట్టి గంగ స్థాపనలో కొలువు తీరు ఉండాలి. ఈ పోతు గంగ స్థాపనలో కొలువు తీరు ఉండాలి. కానీ ఈ రోజు నిన్న మొన్న తిరిగింది కాబట్టి రేపు నుంచి ఉపవాసం ఉండాలి. నాకు చెప్పలేదు అనొద్దు, నీళ్లు పెట్టు దాహమే, గంగ స్థాపన కావాలంటేమో. కానీ మనోళ్ళు అందరూ కలిసి రేపు ఏం మేత అవసరం లేదు, నీళ్లు మాత్రం పెట్టాలి. రెండోది, రెడ్లు అనే మాట ఎక్కడ పలికిందంటే ఆమె ఎవరిని ఏమీ లేకపోయినా సరే నాయన నీ చేతితో పసుపు బండారి కాయ గుట్టి కట్టుకుని వచ్చి తల ఉంచి మొక్కు, ఆ మొక్కుబడి నేను తీరుస్తా. నీకు అడిగిన ఏ శాసనం అయితే తండ్రి ఎండి బంగారు భూములు బావులు కుటుంబము కాబట్టి నేను ఇస్తారా? నేను ఇస్తా. నీ కుటుంబానికి కంచి వేస్తే నేను కాపాడతా. నీ కుటుంబానికి ఏది గంజి లేకపోతే నేను ఇచ్చిన, కూడు గుడ్డ లేకపోతే నేను ఇస్తాను ఆయన. కానీ నన్ను తప్ప వేరే వాళ్ళు నువ్వు పలుసుద్దని చెప్పలా. మరిచిపోగాకు, పలసడం కాదు కానీ నన్ను మరిచిపోగాకు. కాబట్టి అన్ని 47 సంవత్సరాల జాతర మహాతల్లి ఈ రోజు మన ఊళ్ళు గంగమ్మ తిరుగుతున్నారంటే ఎంత ఆనందంగా ఉండదు చెప్పు. అటువంటి కాటువిరెడ్డి మహాతల్లిని సేవ చేస్తే వాళ్ళెంత కొద్ది రోజులకు ధనము కలిగినప్పుడు మదము కలిగి మర్చిపోయాడు. ఎంత బాధరా నాకు. సాగిన ప్రేమ అంటే ఎంత గొప్పది తెలుసా, తల్లి ప్రేమ కన్నా ఇంకా గొప్పది. నువ్వు సాగినారా నన్ను మీద మారుకోగాక నాయన. ఎంత నువ్వు నన్ను ఏం చేస్తావు, నువ్వు నిన్ను నేను తెలుసుకుంటే ఎట్టి వాళ్ళ గెవులు 4 గెవులు కాపాడతా, అరికడతా. నాకు చేసి నడుగుట్టులో నిన్ను తీసుకొచ్చి పెడతా. ఆ నాకు చేసిన దగ్గర నేను నలిపించి 7 పులి మీద ఎలా నొప్పుతా, సాగిపోతా కుమారా. కానీ నేను లేకపోతే నువ్వు ఎక్కడున్నావు. మాట అంత ఓర్పు తల్లితో సమానంగా పోల్చింది మహాతల్లి గంగమ్మ. ఈ రోజు మనకు కాదు, రేపు చెప్తా నీకు. కాబట్టి అయినను నీ గురించే ఇదే నీకే జరుగుతున్నది. ఏమి ఎందుకంటే అందుకోసం అయ్యి అమ్మవారి ఎక్కడికి పోయినా 7 కోమల కన్ని శాసాయి పుట్టలో దిగబడిపోయింది. దొందవ రాక్షసేంద్ర అది ఏమి చెప్తున్నాడా, కుమారా ప్రసాద మారన్నా ఇంటి ఎనిపోతున్నాయిడా. ఇది తప్పిట్ట వారు 33 పని వాళ్ళు కలిసి ఏమి చేయాలమ్మా, దీన్ని తట్టుకోలేకుండా దీన్ని దాడన్నారు. నువ్వు కాదురా కుమారా, నేనే తట్టుకోలేకుండా నేను ఏమి చేయాలమ్మా అన్నాడు. 7 కోమల కన్ని శాసాయి పుట్టలో దిగబడిపోయింది మహాతల్లి గంగమ్మ. దొందో రాసి తట్టుకోలేక అప్పుడు పుట్ట మీద సొరబడింది. కనీవిరి రంకేసిరాది, కాలు దువ్విరాది. దాని పుట్ట మీద మాత్రం తన జలం వదిలిందంట. సముద్రముత మీద మాత్రం కొమ్మలతో దాడి చేసే ఏనుగు తలకాయలంత మట్టి పిల్లను సముద్రంలో దబా గుబా అల్లకొల్లారు చేసింది ఈ దొందో రాచేసు. కానీ సముద్రం మొత్తం పారిపోయింది మహాతల్లి. సముద్రంలో 7 సముద్రంలో ఎప్పుడైతే కొలువు తీరిందో సముద్రానికి ఎలబారిపోయింది. 4 దిశలు చూసింది. నడికట్టు కట్టుకున్నాడు మా ఈ దొందవ రాచేసి. సముద్రంలో ఉన్న జలము నీరు మత్స్యలు అంటే మత్స్య అంటే ఎదురైనా చదువుకున్నారు నాకు తెలుసు, ఎవరు అంతా లేరు. మత్స్యను కూడా గడ్డకు పిలిచిందట. ఇప్పుడు చెప్పింది, కుమారా దీని దాడికి తట్టుకోలేకున్నారా, దీన్ని ఖండించు, దీన్ని కనుకలేరు పెంచు, దాని పొట్ట మీద కొవ్వు తీ, దాని కళ్ళ గప్పు, నోట్లో నోరు తెరిచిందిరా. ఇప్పుడు కూడా రాలేను బయటికి. అయితే ఏం చేయాలమ్మా, దాన్ని గిట్ట కొయ్యి, నోటికి తగిలి ఎట్ట చేయాలన్నా. ఒరే దీని మాట నమ్మవచ్చు నమ్మకూడదు, దాన్ని నెప్పింది కాన దియ్య ఇలిగించురా అన్నాడు. నెత్తిని దీపం పెట్టింది. అప్పుడు చూసింది, అప్పుడు ఆడుతున్నాదంట. ఏదైనా తెలుసా మహాతల్లి అత్త అది ఆనందం చేసుకుంటా మాతలకి. ఆనందమో తల్లి ఆనందమో తల్లి ఆనందమో తల్లి ఆనందమో తల్లి ఆనందమో తల్లి ఆనందమో తల్లి ఆనందమో
అంటే ఈ ఆనందం అప్పుడు ఆడిందంట మహాతల్లి. 12 చేతల 12 ఆయుధాములు చేత పట్టుకున్నది. గజాసులమ చేత పట్టినది, ఎక్కి ఒక చేత పట్టుకున్నది, డమరు ఒక చేత పట్టుకున్నది, శాస గిన్నె ఒక చేత పట్టినది, బంగారు మూకుట ఒక చేత పట్టినది, అత్యంతలు ఒక పట్ట పట్టినది, ఎలకపురం ఒక చేత పట్టినది, నిమ్మకాయ ఒక చేత పట్టినది, నీరు ఒక చేత పట్టినది, కాల్చిన మాంసం ఒక చేత పట్టినది, ఖడ్గము. మహాతల్లి ముందే ఆడ చెప్పున్నది, బలి చేసే వాళ్ళు, ఈ కత్తి పట్టే వాళ్ళు ఎవరైనా సరే బలి వదిలేసి గానే బయటికి పోకూడదు. చూసిరా చేత పట్టినది గజాసోలాన్ని మహాతల్లి చూసినది. అత్యంతల నొట్ట నుండి అత్యంతలు చేత పట్టుకున్నది. తీసి గృహంలో పెట్టుకోండి. ఎవరు బలి కట్టి పడతారో బలి కట్టిన పండు చెక్కి బలి చేసే కుటుంబం ఎవరైనా ఎవరు బలికి పోవాలన్నా మీరు ఒక్కబోతునండి. బలికి పోయేవాళ్ళు పదు నుదుట ప్రతి ఒక్కరు బలిని పోయే వాళ్ళ దగ్గర నొత్తది ఏముండాలన్నా ఉండాలి. చేతిలో కత్తి ఉండాలా, చేతిలో అత్యంతలో ఉండాలా, ఒక చేతిలో కత్తి ఉండాలా, అత్యంతలో ఉండాలా. ఈ అత్యంతలు నేను పెడతా తర్వాత సరేనా. నిమ్మకాయలు తీసుకొని బలికి పోయే వాళ్ళు గోబలి అంట అరుస్తా పోవాలా. కాబట్టి అటువంటి మహాతలి ఒక శాంతపరచడానికి ఆసాద మారణ పుట్టాడు. ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడు ఆయన?